అందరికీ నమస్కారం. ఒక మంచి చందమామ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. కథ రచయిత శరత్. కథ పేరు దురాశ దుఃఖం చేటు. జానకమ్మ ఇంటి వీధి తలుపు తెరిచి ఉండడం చూసి అటుగా పరిగెత్తుకు వస్తున్న ఒక దొంగ చప్పున లోపలికి వచ్చి తలుపు గడియ పెట్టి జానకమ్మ కేసి వచ్చాడు. దొంగను చూసిన జానకమ్మ అరవబోయింది. అరిచావంటే చేస్తావు. నేను నీ ఇంట దోచుకోవడానికి రాలేదు. బజార్లో ఒక మనిషి చేతిలో కంచిపట్టు జరీ చీర లాక్కొని పారిపోతూ ఉంటే ఆ మనిషి వెంటపడ్డాడు. ఆ మనిషికి అందకుండా పారిపోయి వచ్చాను అన్నాడు దొంగ. కంచిపట్టు చీర అనగానే జానకమ్మకు ఎక్కడ లేని కుతూహలము వచ్చి ఏది చీరను చూడని అన్నది. దొంగ తన చేతి సంచిలో ఉన్న పట్టు చీరని తీసి జానకమ్మకు చూపించి తిరిగి సంచిలో పెట్టుకున్నాడు. ఇలాంటి చీర తెచ్చి పెట్టమని మా వారిని ఎంతకాలంగానో అడుగుతున్నాను. నిన్న చివరకు ఆయనతో తగాదా కూడా పెట్టుకున్నాను. కంచిపట్టు చీర అంటే మాటలా, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను అని కసురుకున్నారు. నీ దగ్గరున్న చీర నువ్వు ఎలాగూ డబ్బు పోసి కొన్నది కాదు కనుక నాకు అమ్మేయి. దొంగ సొత్తుకు ఒక ధర ఏమిటి? 200 రూపాయలు ఇస్తాను. అవి తీసుకొని చీర ఇచ్చి వెళ్ళు. ఎవరు నీ వెంట పడ్డా భయం ఉండదు అన్నది జానకమ్మ. సరే, డబ్బు తీసుకురా అన్నాడు. దొంగ ఇంతలో వీధి తలుపు ఎవరో తట్టిన చప్పుడయ్యింది. వెంటనే దొంగ ఏం చేశాడంటే సంచితో సహా అటకెక్కి కూర్చున్నాడు. జానకమ్మ వెళ్ళి తలుపు తెరిచింది. బయట రక్షక భటులు కనిపించి, అమ్మా, ఒక దొంగ వీధిలో ఎవరి చేతి నుంచో కంచిపట్టు చీర లాగేసుకొని పారిపోయాడు. ఆ దొంగ ఇటుగా ఏమైనా వచ్చాడా అని ఆమెను అడిగారు. జానకమ్మ శీఘ్రంగా ఆలోచించుకున్నది. దొంగను ఈ రక్షక భటులకు పట్టిస్తే తనకేం ఒరుగుతుంది? 1000 రూపాయలు పోస్తే కానీ రాని పట్టు చీరను దొంగ తనకు 200కే ఇస్తానంటున్నాడు. అలా అనుకొని ఆమె ఇటువైపు ఎవరూ రాలేదు నాయనా అన్నది. రక్షక భటులు వెళ్ళిపోయారు. జానకమ్మ లోపలికి వెళ్ళి దొంగను అటుక దిగవని తాను దాచుకున్న 200 దొంగకు ఇచ్చి చీర ఇయ్యమన్నది. దొంగ డబ్బును సంచిలో పెట్టుకొని జానకమ్మకు చీర ఇవ్వక ఆమెను ఒక తోపు తోసి పారిపోయాడు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు జానకమ్మ నివ్వెరపోయి దొంగ సొత్తుకు ఆశపడినందుకు, దొంగకు రక్షణ ఇచ్చినందుకు తనకు తగిన శిక్షే పడిందని తెలుసుకున్నది. ఇంతలో ఆమె భర్త వెంకటరంగం ఇంటికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు. ఒసే, నువ్వు దురదృష్టవంతురాలివి. ఎన్నాళ్ళ నుంచో కంచిపట్టు చీర కొని పెట్టమని అడుగుతున్నావు కదా, దాని గురించి ఇద్దరము పోట్లాడుకున్నాము కూడా. పోనీ అని నేను ఒక స్నేహితుడి దగ్గర 1000 రూపాయలు అప్పు చేసి కంచిపట్టు చీర కొని బజార్లోకి వచ్చానో లేదో, ఎవడో దొంగ వెధవ దాన్ని లాక్కొని పారిపోసాగాడు. 1000 రూపాయల చీర దొంగపాలు చేయడం ఇష్టం లేక వాడి వెంట పడ్డాను. కానీ వాడు నా కంట పడకుండా ఎటో జారుకున్నాడు. వెంటనే వెళ్ళి రక్షక భటులకు ఫిర్యాదు చేశాను. దొంగ దొరుకుతాడన్న నమ్మకం లేదు. ఈ కథ విన్న జానకమ్మకు తనకు జరిగిన శిక్ష పూర్తి స్వరూపం తెలిసి వచ్చింది.